దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. పిండమండలాకారం వ్యాప్తం येन చరాచరం యత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురువే నమః. ఆయాతు వరదా దేవి ప్రక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం చందా మాతా బ్రహ్మ్యో నమస్తే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మీరు ప్రేయర్ చేశారు కదండి. మళ్ళీ నేను ఎందుకు అంటే, నాకు ప్రతిరోజు ఒక కొత్త జీవితమే అన్నమాట. ప్రతి సెషన్ ఒక కొత్త సెషనే. నా తప్పులు ఏమన్నా ఉంటే నావి, ఒప్పులు ఏమన్నా ఉంటే గురువువి అనే ఫార్ములా ఉపయోగించి ఖచ్చితంగా నేను గురు ప్రార్థన చేయవలసిందే. కాబట్టి ఈరోజు మనము ఆ సప్తఋషి ధ్యానము కంటిన్యూ చేసుకుంటూ మొత్తం 7 ఋషులకి 7 మంత్రాలు, 7 శ్లోకాలు ఉన్నాయి. కశ్యప ఋషి ధ్యాన శ్లోకాలు. కశ్యప సర్వలోకాఢ్య సర్వశాస్త్రార్థ కోవిద ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారక. ఓం అదితి సహిత కశ్యపాయ నమః. అత్రి ఋషి అగ్నిహోత్ర రతం శాంతం సదా వ్రత పరాయణం సత్కర్మ నిరతం శాంతం అచ్చయే అత్రిమవ్యయం. ఓం అనసూయ సహిత అత్రయే నమః. మనకి సింపుల్ గా అర్థమైపోతుంది. కశ్యపస్య సర్వలోకాఢ్య సర్వశాస్త్ర కోవిద, అన్ని శాస్త్రాల్లో ఎక్స్పర్ట్ అయిన, ఆత్మయోగం బలేనైవ సృష్టి స్థిత్యంత కారక, ఆయనే సృష్టి స్థితి అంతానికి కారకుడైన కాన్సెప్ట్ కి సంబంధించిన ఋషి. అదే కశ్యప ఋషి. అందుకని ఆయన ఓం అదితి సహిత కశ్యపాయ నమః. తద్ అత్రి ఋషి అగ్నిహోత్ర రతం శాంతం సదా వ్రత పరాయణం. అగ్నిహోత్రము శాంతము సదా వ్రత పరాయణం అత్రి ఋషి. సత్కర్మ నిరతం శాంతం అచ్చయే అత్రిమవ్యయం. ఎప్పుడు సత్కర్మలు చేస్తాడు, అత్రి ఋషిలాగా ఉంటాడు. ఆయన ఓం అనసూయ సహిత అత్రయే నమః. వినపడుతుంది కదా. కశ్యప ఋషి అత్రి ఋషి శ్లోకాలు చెప్పుకున్నాం కదా. వినపడుతుంది కదా. వినిపిస్తుందండి. జై గురు. ఓకే ఓకే. కశ్యప ఋషికి సర్వలోకాఢ్య సర్వశాస్త్ర ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారక. అదితి కశ్యపుడు వాళ్ళు జంట. అత్రి ఋషి ఏమో అనసూయ సహిత అత్రే. అనసూయ అత్రి ఋషి జంట. భరద్వాజ ఋషి జటిలం తపసా సిద్ధం యజ్ఞ సూత్రాక్ష ధారిణం కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహం. ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః. ఈవిడ భరద్వాజ గారి సుశీల, ఆవిడ సుశీల భరద్వాజ. విశ్వామిత్ర ఋషి కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకం దర్పపాణి జటాజూటం విశ్వామిత్రం సనాతనం. కృష్ణాజినం ధరం దేవం సదండ పరిధానకం అంటే నాకు అంత డీప్ గా ఏం అర్థం కావట్లేదు, కానీ కృష్ణాజినము ధరం దేవం అంటే సదండ పరిధానకం. దర్పపాణి ఎప్పుడు దర్భపాణి, దర్భలు ఉంటాయి, జటాజూటాలు ఉంటాయి. విశ్వామిత్రుడు సనాతనుడు. ఓం కుముద్వతి. ఇది బుక్ లోది కాదండి, బుక్ లోది కాదు. ఉన్నే సప్తఋషుల యొక్క కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్ళే బుక్ లో లేదు. బుక్ మంది అదే స్టాండర్డ్. నిన్న పోస్ట్ చేశాను కదా, అదే. కొంచెం అంటే మనము డీప్ గా కొంత అర్థం చేసుకోవడానికి. విశ్వామిత్రుడు వైఫ్ పేరు కుముద్వతి అట. ఓం కుముద్వతి సహిత విశ్వామిత్రాయ నమః.
తర్వాత గౌతమ ఋషి యోగాఢ్య సర్వభూతానాం అన్నదాన అన్నదాన రతస్సద అహల్యా పతి శ్రీమాన్ గౌతమ సర్వపావన. అహల్యా సహిత గౌతమాయ నమః. గౌతముడు అహల్యుడు, ఈ జంటల పేర్లు గుర్తు పెట్టుకోవచ్చు మనం. తర్వాత జమదగ్ని ఋషి అక్షసూత్ర ధరం దేవం ఋషీనాం అధిపం ప్రభుం దర్భపాణి జటాజూటం మహాతేజస్వినం భజే. మహాతేజస్వి దర్భపాణి, దర్భలున్నాయి, జటాజుటాలున్నాయి. ఈవిడ ఈవిడికి ఎవరు? ఓ రేణుకా మాత. ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః. వశిష్ఠ ఋషి శివధ్యాన రతం శాంతం శివధ్యాన రతం శాంతం సిద సైరభి పూజితం బ్రహ్మసూను మహాత్మానం వశిష్ఠం పూజయేత్ సదా. బ్రహ్మసుతుడు శివధ్యాన అరతం నరతం, ఎప్పుడు శివధ్యానంలో ఉంటాడు, శాంతంగా ఉంటాడు, పూజింపగలవాడు. ఆయన వైఫ్ పేరు అరుంధతి. ఓం అరుంధతి సహిత వశిష్ఠాయ నమః. తర్వాత కశ్యపత్రి భరద్వాజో విశ్వామిత్రోద గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తదా. 7 అయిపోయారు కదా, 7 జంటల పేర్లు వచ్చేసాయి కదా. అన్నిటికీ కలిపి ఒక శ్లోకం చెప్పేశాడు. చూడండి, 6 వచ్చాయా? 6 వచ్చినాయి. అనసూయ 1, 2, 3, 4, 5, 6, 7. మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్పండి. కశ్యప ఋషి సప్త ఋషి ధ్యానలో శ్లోకాలు. కశ్యప ఋషి ఫస్ట్. ఓం అదితి సహిత కశ్యపాయ నమః. అదితి కశ్యపుడు, అవి గుర్తు పెట్టుకోండి బాగా. అత్రి ఋషి అనసూయ అత్రి. భరద్వాజ ఋషి సుశీల భరద్వాజాయ నమః. ఓం సుశీల సహిత భరద్వాజ. విశ్వామిత్ర ఋషి ఓం కుముద్వతి సహిత విశ్వామిత్రాయ నమః. గౌతమ ఋషి ఓం అహల్యా సహిత గౌతమాయ నమః. జమదగ్ని ఋషి ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః. వశిష్ఠ ఋషి ఓం అరుంధతి సహిత వశిష్ఠాయ నమః. 7 వచ్చేసాయిగా. వచ్చాయండి 7 జంటలు. ఈ 7 జంటలకి 7 జంటలు ఓకే. ఇందులో మనకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? అరుంధతి దేవి, రేణుకాదేవి, అహల్యాదేవి, అనసూయాదేవి, అదితిదేవి. వీళ్ళిద్దరు కొత్త ఫ్రెండ్స్ మనకి. సుశీలాదేవి, కుముద్వతి. అంటే నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. విశ్వామిత్రుడి యొక్క భార్య పేరు కుముద్వతి, భరద్వాజుడి యొక్క భార్య పేరు సుశీలాదేవి. సో వీళ్ళు ఈ జంటలు మనకి గౌరవనీయమైన, చాలా గొప్ప విశేషమైన వీళ్ళు. ఈ ఈ జన్మ అంటే ఈ యుగం అంతా వీళ్ళే సప్త ఋషులు, ఈ జంటలే. అందుకని వీళ్ళని కూడా మన గ్రూప్ లో కలిపేసుకున్నాం. వీళ్ళు కూడా మనతో పాటు రోజు చేస్తారు, మనకి గైడెన్స్ ఇస్తారు. భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమిగా వ్యవహరిస్తారు. ఆ రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలుచుకోవాలని చెప్తారు పెద్దలు. అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చిన వాడు అత్రి మహర్షి. సాక్షాత్తు శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. ఎలా ఇది? అత్రి మహర్షి సాక్షాత్తు శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. దీనికి అర్థం చెప్పండి. అత్రి మహర్షికి ఎంతమంది పిల్లలు? చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయ స్వామి, విష్ణుమూర్తి అవతారం కదండి. అది దత్తాత్రేయుడు. అత్రి మహర్షి, అత్రి అనసూయ అనగానే మనకి వెంటనే అత్రి మహర్షి సాక్షాత్తు శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపిన వాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తపఫలాన్ని అందింపజేసిన మహర్షి గౌతముడు. మనకేం చెప్తారు? అహల్య రాయి అయిపోయింది, రాముడి యొక్క పాదం తగిలి ఆవిడ మళ్ళీ వనిత అయింది అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తన భార్య అహల్య ద్వారా రామునికి తన తపఫలాన్ని అందించాడట. అది ఋషులు చూసే దృష్టి. అది మనకేంటి, సినిమాల్లో అలా తన్నాడు, ఆమె శాపగ్రస్త అయింది, ఆమె మళ్ళీ మానవ రూపం ధరించింది
కానీ అంత గొప్ప ఋషి శాపగ్రస్త అవడం ఏమిటి, మళ్ళీ మానవుడు రాయి అయిపోవడం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. సరే, అది నిజమా కాదా తర్వాత డిస్కస్ చేసుకుందాం. సినిమాల్లో చూపించింది మనం అంత క్విక్ గా నమ్మద్దు. మనకి ఏంటంటే మనస్సు చాలా డేంజరస్. మనస్సు ఏం చేస్తుంది అంటే ఏదైతే వక్రీకరింపబడిందో అది చక్కని అంగీకరించేస్తుంది అసలు సత్యాన్ని. అందుకనే మన హిస్టరీలో మనకి రకరకాలైన మన చిన్నప్పుడు పుస్తకాల్లో మొఘలులు, ఆ, బ్రిటిష్ వాళ్ళు చేసిన ఏదో పనులన్నీ మన పుస్తకాల్లో పెట్టారు. యాక్చువల్ గా మన రాజులు, మన రామాయణం వీటిలో ఉన్న కథలు పెట్టకుండా, ఎన్ని కథలు ఉన్నాయి పురాణాల్లో, ఆ కథలు పెట్టకుండా. కాబట్టి మనకి ఏంటంటే ఈ విషయాలు మనము బాగా ఎక్కించుకోవాలి. ఉం? తన భార్య అహల్య ద్వారా రాముడికి తపస్ఫలాన్ని అందజేశాట మహర్షి గౌతముడు. మరి రాముని గురువు ఎవరండి? రాముడికి గురువు ఎవరు? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు. రాముడికి గురువు విశ్వామిత్రుడు, కులగురువు వశిష్ఠుడు. అవునండి. కులగురు వశిష్ఠుడు. దారిలో విశ్వామిత్రుడి దగ్గరుండి అన్ని నేర్పిస్తాడు కదా. నేర్పించాడు. అవును, విశ్వామిత్రుడు. మామూలుగా కులగురు వశిష్ఠుడు అక్కడ వాళ్ళ రాజ్యంలో ఉంటాడు. కులానికి గురువు, అది మొత్తం రాజ్యానికి ఆయన కులగురు. కానీ ఈయన అరణ్యవాసంలో వెళ్ళినప్పుడు బల, అతి బల ఇలాంటివన్నీ నేర్పించిన వాడు దగ్గరుండి విశ్వామిత్రుడు. గురుకులంలో ఉన్నట్టు విన్నాం కదండి, గురుకులంలో ఉన్నట్టుగా వశిష్ఠుడు రాముడు గురుకులం అంటే వశిష్ఠుల వారి దగ్గర ఉన్నట్టుగా, వశిష్ఠుల వారి దగ్గర విద్య పొందాడు. తర్వాత ఈ అరణ్యవాసంలో విశ్వామిత్రుడు హెల్ప్ చేస్తాడు. కులగురువు వశిష్ఠుడు అంటే మామూలుగా ఆయన కులానికి ఆయన చిన్నప్పటి నుంచి వశిష్ఠుడి దగ్గరే అన్ని నేర్చుకున్నాడు. వశిష్ఠుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. మళ్ళీ రాముడిని విశ్వామిత్రుని దగ్గరికి పంపిస్తారు, ఇంకా విలు విద్యలన్నీ నేర్చుకోమని అరణ్యవాసంలో ఆయన దగ్గరుండి హెల్ప్ చేస్తాడు. ఓకేనా. విష్ణువు అంశావతారమైన పరమాశుని కన్న తండ్రి, విష్ణువు అంశ అవతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. ఇది తెలుసు కదా మనకి. రాముడి ముందు పరశురాముడు రాముడిని చూసి ఆయన బాణం ఇచ్చేస్తాడు. ఆ పరశురాముడు విష్ణు అవతారం కదా, కానీ ఆ పరశురాముడిని కన్నదెవరు? జమదగ్ని మహర్షి. తర్వాత దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యప మహర్షి. ఇది కూడా మనము చూసుకోవాలి. కాబట్టి ఋషి పంచమి నాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్లే. మనం రామనవరాత్రుల తర్వాత మన సాధన బిగిన్ చేశాం కదా, అందుకని రామాయణానికి సంబంధించిన ఋషులందరినీ మనం తలుచుకున్నాం. సో సప్త ఋషి ధ్యాన శ్లోకాలు. ఓం అదితి సహిత కశ్యపాయ నమః. ఓం అనసూయ సహిత అత్రయే నమః. ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః. ఓం కుముద్వతి సహిత విశ్వామిత్రాయ నమః. ఓం అహల్యా సహిత గౌతమాయ నమః. ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః. ఓం అరుంధతి సహిత వశిష్ఠాయ నమః. ఇది ఇప్పటి వరకు వీళ్ళు 7 పేర్స్. ఇది మనకి పురాణాల్లో చెప్పింది. నెక్స్ట్ క్లాసెస్ లో మనము ఇప్పుడు మోడర్న్ ఈ సప్త ఋషులే మోడర్న్ గా ఎలా మాస్టర్స్ అని ఎలా మారారు, మాస్టర్స్ గా ఎలా ఇంటర్ప్రిట్ చేశారు, అది మనం నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. మనం డీప్ గా సప్త ఋషుల గురించి వాటికి పోతూ వాటి బాగా రీసెర్చ్ చేస్తూ ఉంటే ఆ శరీరాలు ఇంకా కనపడకూడదు, ఆ పేర్లు ఇంకా కనపడకూడదు. వాళ్ళు ఏం నేర్పించడానికి వచ్చారో అదే కనపడాలి. గురు శిష్యులు మాట్లాడుకుంటూ ఉంటే అసలు ఇంకా గురువు శరీరం ఉండదు, శిష్యుడి శరీరం ఉండదు, కేవలం విద్య మాత్రమే ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం సత్సంగం చేసుకునేటప్పుడు మనం ఇప్పుడు ఆల్మోస్ట్ సత్సంగం లాకే అనుకోండి. ఎవరు ఫస్ట్ బెంచ్ లేదు, ఎవరు లాస్ట్ బెంచ్ లేదు, ఎవరు టీచర్ కాదు, ఎవరు స్టూడెంట్ కాదు. కేవలం ఇక్కడ విద్య మాత్రమే అందరం పంచుకుంటున్నాం. అది సత్సంగం అంటే, నిజమైన సత్సంగం. ఎవరైనా మనం సత్సంగంలోకి వెళ్ళినప్పుడు ఫలానా వ్యక్తి మనకి
సత్సంగాన్ని కండక్ట్ చేస్తాడు, ఆయన మెయిన్ వ్యక్తి, ఆవిడ మెయిన్ వ్యక్తి అని అనుకున్నా, ఆ వ్యక్తి అందరితో కలిసి నేర్చుకునే వ్యక్తిగా ఉండడం అనేది నిజమైన సత్సంగము. ఒక్కసారి మనము మొత్తం 7 ఋషులలో ఉన్న ఒక సింపుల్ శ్లోకం ఒకటి తెలుసుకుందాం. కశ్యప 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 కశ్యపత్రి భరద్వాజో అన్నాడు. కశ్యప అత్రి భరద్వాజో విశ్వామిత్రో అధ గౌతమ, విశ్వామిత్రోద గౌతమ, అథ అథ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తదా, సప్త ఋషిభ్యో నమః. ఇది మనకి 7 ఉన్న శ్లోకం, సింపుల్ శ్లోకం. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పారు అంటే, కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని 7 సప్త ఋషులు. మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన 5 రుణాల్లో ఋషి రుణం ఒకటి. చెప్తారు కదా, పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఋషి రుణాలు మనం తీర్చుకోవాలి అని. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్ళే. కాబట్టి మనం ఏ రకమైన ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మాలు పాటించినా అది ఋషి రుణం తీర్చుకోవటమే. కాబట్టి వీరిని సతీ సమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కదా, అది విషయం. విశ్వామిత్ర జోడి, ఏమండి, విశ్వామిత్ర జోడి కుముద్వతి, కుముద్వతి, కుముద్వతి. గౌతముడికి అహల్య మనకి తెలుసు, జమదగ్నికి రేణుక తెలుసు, వశిష్ఠుడికి అరుంధతి తెలుసు, కొత్త భరద్వాజ మహర్షికి సుశీలాదేవి. ఈ 2 మనకి అదితి కశ్యప, అనసూయ అత్రి, సుశీల భరద్వాజ, కుముద్వతి విశ్వామిత్ర, అహల్య గౌతమ, రేణుక జమదగ్ని, అరుంధతి వశిష్ఠ. గ్రూప్ లో పోస్ట్ పెట్టు. అలాగే 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 ఈ శ్లోకం లాగా ఇది ఇప్పుడే పెట్టేస్తే మళ్ళీ మర్చిపోకుండా ఉంటుంది. రికార్డ్ చేస్తారు కదా. అగస్త్యుడు చెప్తా. లోపాముద్ర. అగస్త్యుడు ఏంటంటే ఆయన సప్త ఋషులు అంటే చెప్పబడిన, అంటే ఫిక్స్ చేయబడిన ఋషుల పేర్లు వీళ్ళండి. అగస్త్యుడు ఏంటంటే ఫ్యాకల్టీ అన్నమాట, అవుట్ సైడ్ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ. ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అందరూ ఉంటారు. ఆల్రెడీ యూనివర్సిటీ స్టార్ట్ చేసిన తర్వాత ప్రొఫెసర్స్ అందరూ ఫిక్స్ అయిపోతారు, తెలుగుకి, ఇంగ్లీష్ కి, సోషల్ కి, ఫిజిక్స్ కి, కెమిస్ట్రీకి, వీటన్నిటికీ. హయ్యర్ లెవెల్కి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు. ఈ అగస్త్యుడు ఏంటంటే ఈయన ఇప్పుడు మన యూనివర్సిటీలో టాప్ మోస్ట్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది ఫలానా అమెరికన్ లండన్ యూనివర్సిటీస్ లో పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళు ఈ సబ్జెక్ట్ ఇంకా బాగా చెప్తారు, వాళ్ళని కూడా పిలిపించుకొని మనము ఇంకా నేర్చుకుందాము అని అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, విజిటింగ్ ప్రొఫెసర్స్ అని వాళ్ళని పిలుస్తారు. వాళ్ళని పిలిచి వాళ్ళ చేత స్పెషల్ క్లాసెస్ పెట్టించుకొని ఆ యూనివర్సిటీకి ఈ యూనివర్సిటీకి ఎక్స్చేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాడు మన అగస్త్యుడు అన్నమాట. అగస్త్యుడు వీళ్ళ 7 మంచి ఫ్రెండ్షిప్ ఉన్న వ్యక్తి, 7 అతన్ని నమ్మిన వ్యక్తి, 7 క్లోజ్ గా ఉన్న వ్యక్తి. ఆయన
సప్త ఋషుల్లో ఉన్నాడా లేడా అనేది మనకు అనవసరం. ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతము బాగా వర్క్ చేస్తున్న ఒక మంచి ఋషి అన్నమాట. రామాయణ కాలం నుంచి ఆయన బాగా కనపడతాడు. మహాభారతంలో కనపడ్డు, రామాయణంలో కనపడతాడు. కాబట్టి రామాయణం తర్వాత ఇక కలియుగము తర్వాత ఇంకా తర్వాత బాగా కనపడే వ్యక్తి ఈయన, ఈ ఋషి ఎవరు, మన అగస్త్యుడు. ఓకే, ఇది పెట్టాను గ్రూప్ లో. ఇంకొక చిన్న శ్లోకం మనం గురించి మాట్లాడుకొని ఇంకా కొంచెం డీటెయిల్ గా ఏం చెప్తాడంటే, కశ్యప సకల జీవరాశికి మూల పురుషుడైన ప్రజాపతి, అత్రిహి అనసూయాదేవి భర్త, దత్తాత్రేయుని తండ్రి, భరద్వాజుడు గొప్ప విద్యావేత్త మరియు ఆయుర్వేద మర్మజ్ఞుడు. ఇందాక చెప్పిన శ్లోకాలకు ఆల్మోస్ట్ మీనింగ్ అన్నమాట. విశ్వామిత్ర గాయత్రి మంత్రాన్ని లోకానికి అందించిన రాజర్షి. చూడండి, రాజర్షి అనే పదం వచ్చింది. ఓకే, ఈ రాజర్షి బ్రహ్మర్షి అనిపించుకోవాలని తపస్సు చేస్తాడు. అప్పుడు వశిష్ఠుడు వచ్చి ఒప్పుకునే వరకు ఆయన తపస్సు చేస్తూనే ఉంటాడు. అది తెలుసు కదా అందరికీ. గౌతమ న్యాయ శాస్త్రానికి ఆద్యుడు, అహల్యాదేవి భర్త, జమదగ్ని పరశురాముని తండ్రి, కఠిన తపస్సంపన్నుడు, వశిష్ఠశ్చ శ్రీరాముని కులగురువు, బ్రహ్మర్షి. సో శ్రీరాముని కులగురువు అంటే మనకు కూడా గుర్తుంచుకోండి, కార్యగురువు కారణ గురువు ఇద్దరు ఉంటారు. కారణ గురువు అంటే ఒక పరమ గురువు వైపు మనం బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఆ పరమ గురువు మీద బాగా ఇష్టం ఉంటుంది. ఈ కార్యగురువు వచ్చి ఆ పరమ గురువు గురించి చెప్తాడు. సత్యసాయిబాబా షిరిడి సాయిబాబా గురించి చెప్పినట్టు, అరవిందుల వారు కృష్ణుడి గురించి చెప్పినట్టు, లాహిరి మహాశయ దాదా గురుదేవుల గురించి చెప్పినట్టు, మహావతార్ బాబాజీ గురించి చెప్పినట్టు, మాస్టర్ శ్రీరామ శర్మ ఆచార్య గురించి చెప్పినట్టు, అలాగా వశిష్ఠుడు కులగురువు, విశ్వామిత్రుడు కార్యగురువు. అలా అనుకుందాం మనం కాసేపు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఓం సప్త ఋషిభ్యో నమః, వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ సప్త ఋషులకు నమస్కరిస్తున్నాను అంతే. వీటి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇది ఒక మాల మంత్ర జపం చేయండి ఎవరైనా. ఓం సప్త ఋషుభ్యో నమః, ఓం సప్త ఋషుభ్యో నమః. ఎవరు చేస్తారు చెప్పండి. అంటే మనం ఇప్పటి వరకు సప్త ఋషుల గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడుకున్నాము. వాళ్ళ భార్యల గురించి మాట్లాడుకున్నాం. ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకున్నాము. ఈ విషయాలన్నీ మనకి వాళ్ళు మన మనసుల్లో మళ్ళీ ఏం చేయబోతున్నాము, వాళ్ళని తీసుకొచ్చి మన కళ్ళల్లో నాసికాలు వీటితో పెట్టి వాళ్ళని ఆహ్వానం చేసి, మన శరీరంలోకి ఆహ్వానం చేసి, అయ్యా నాయనలారా, బాబు అమ్మల్లారా, మీ వాళ్ళని మా శరీరంలోకి పంపించండి, మమ్మల్ని నడిపించండి. మీ వాళ్ళు మా శరీరంలోకి వస్తే కృష్ణుడు అర్జునుడు కూడా వచ్చేస్తాడు అనుకొని మనం వాళ్ళని ఒకసారి నమస్కారం చేసుకుంటూ ఒక మాల ఏం చెప్పాలి, ఏంటి మంత్రం ఏంటి? ఓం సప్త ఋషిభ్యో నమః. మళ్ళీ ఓం సప్త ఋషిభ్యో నమః కాదా? ఓం సప్త ఋషిభ్యో నమః. సప్త ఋషిభ్యో నమః. షీ పడాలి బాగా. సప్త ఋషిభ్యో నమః. అది జాగ్రత్తగా చేయండి.
ఓం సప్త ఋషిభ్యో నమః. 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 ఓం సప్త ఋషిభ్యో నమః.
ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. ఓం సప్తర్షభ్యో నమః. జై గురుదేవ్. ఒక మాల చేశారా? అవునండి, చేశాను. ఎన్ని అక్షరాలు? ఆ, లెక్క పెట్టండి, లెక్క 7, పెట్టండి. 8, ఇంకా పడండి. 8 అండి. 4, 5, 6, 7, 8. నా హాత్ నమ 8. 9 అవుతుంది. హా నమ్ లేదండి, నమ్మహ కూడా వస్తుంది. హా నమః అనేది 3 అక్షరాలా? హా అని మేము పలుకుతాం కదండి, పలుకుతాం కదా, హా అంటాం కదా. మనం హా అని రాస్తాం కదా. ఓం నమ శివాయ అంటే ఎన్ని? పంచాక్షరి అంటాం కదా. పంచాక్షరి. ఓం నమ ఓం నమ శివాయ. అయితే 9. మహా అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ. అహ అంటే ఒకటేగా. అవును. అహ అంటే కాబట్టి Correct. ఓం అనేది మన తంబురులు. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అక్షరాలు చేసేటప్పుడు కానీ ఏదైనా మంత్రం చెప్పేది కానీ ఓంతో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఓం అనేది అసలు ది ఫస్ట్ అండ్ ప్రైమార్డియల్ సౌండ్ కాబట్టి ఏ మంత్రానికైనా ముందు ఓంతో స్టార్ట్ చేస్తే మంచిది అని మనకు ఋషులు చెప్పారు. ప్రణవం కాబట్టి ఋషిభ్యో నమః. 7 అక్షరాలు. 2, 3, 4, 5, 6. సా 1, తా 2, రు 3, షి 4, భ్యో 5, 6, 7. నా 6, మహ 7. సో 7 అక్షరాలే. అందుకనే మనం అంటే ఏంటి, సింపుల్ గా సప్త ఋషులకి నేను నమస్కరిస్తున్నాను అంతే. ఎందుకంటే మనకు తెలియదు వాళ్ళ పనులేంటి, ఏదో అలా వింటున్నాం, ఏదో కొంచెం లైట్ గా తెలుసుకున్నాం అంతే. వాళ్ళు ఏదో మన చిన్న పని చేసేవాళ్ళ, భరద్వాజ ఋషి గాని కశ్యపుడు కొన్ని కోట్ల సంవత్సరాలు జీవించి బ్రహ్మర్షిగా తపస్సు చేసి చెప్పిన వాళ్ళని ఒక చిన్న మంత్రంలో ఎలా బంధిస్తాం కదా. కాకపోతే మనం వాళ్ళకి ఒక అప్లికేషన్ వేసుకుంటాం. అయ్యా మీరు ఉన్నారన్న సంగతి మాకు ఈ మధ్య తెలిసింది. మీరు సృష్టిలో ఉన్నారు, సృష్టి మొదల్లో ఉన్నారు, మధ్యలో ఉన్నారు, చివరిలో కూడా ఉన్నారు. మీరు మా శరీరంలో ఉన్నారని కూడా మాకు ఈ మధ్య తెలిసింది. దాన్ని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. కాబట్టి మీకు అంటే ఇదంతా ఎందుకు తెలిసింది? వాళ్ళు మనల్ని అనుగ్రహించారు కాబట్టి. అంతే కదా, వాళ్ళు అనుగ్రహించకపోతే మనకి ఎట్లా తెలుస్తుందండి ఇవన్నీ? కాబట్టి మీరు మమ్మల్ని అనుగ్రహించారు కాబట్టి ఈ రోజు ఏమైంది, వాళ్ళ వైఫ్స్ పేర్లు కూడా మనకి తెలిసిపోయినాయి, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మనకి అంటే మెల్లమెల్లగా సప్త ఋషుల గురించి తెలియటం అంటే ఏం లేదమ్మా, పరమ గురువుల గురించి తెలియటమే. పరమ గురువులందరికీ సప్త ఋషులు దగ్గరుండి గైడెన్స్ ఇచ్చిన వాళ్లే. అవతారాలకే గైడెన్స్ ఇచ్చారు. కృష్ణుడికి గైడెన్స్ ఇచ్చారు, రాముడికి గైడెన్స్ ఇచ్చారు, అందరికీ గైడెన్స్ ఇచ్చారు. ఇప్పుడున్న పరమ గురువులకి వాళ్లే గైడెన్స్ ఇచ్చేది. మనం కూడా వాళ్ళని గైడెన్స్ ఇవ్వమన్నట్టుగా మన జీవితాన్ని మలుచుకోవడానికి
అయ్యా మీరు మా శరీరంలోనే ఉన్నట్టుగానే మేము ఊహించుకుంటున్నాము, మా గురువు గారు చెప్పారు, మా శ్రీరామ శర్మ ఆచార్య గారు చెప్పారు, మా శరీరంలోనే ఉన్నారు మీరు, దయచేసి మీకు అందరినీ తలుచుకుంటున్నాను ఆయన, మిమ్మల్ని నమస్కారం చేస్తున్నాము అని మనము వాళ్ళని తలుచుకున్నాము. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ గా మనము 7 ప్రాణాలు, 7 ఋషులు రైట్ లెఫ్ట్ గా చెప్పుకుంటున్నాం కదా. మీ మీ చేతులతో ఫస్ట్ 2 చెవులను స్పర్శించండి. కుడి చెవి గౌతమ, ఎడమ చెవి భరద్వాజ. కుడి కన్ను విశ్వామిత్ర, ఎడమ కన్ను జమదగ్ని. కుడి నాసికా రంధ్రము వశిష్ఠుడు, ఎడమ నాసికా రంధ్రము కశ్యపుడు. వాక్కు అత్రి. ఇంకొకసారి. అలాగే ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. తర్వాత నాకైతే ఇలా ఒక్కసారి స్పర్శ చేసుకుంటే నేను అలా మూడ్లోకి వెళ్ళిపోతాను, అంత భావం వచ్చేస్తుంది నాకు. ఇంకొకసారి చెప్తాను, ఒక్క 2 minutes సైలెంట్ అయిపోదాము, తర్వాత మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ చదువుకుందాము. నేను ప్రాణం చూశాను అది. ఓకేనా? మళ్ళీ చెప్తాను చూడండి. మీ కుడి చేతిని జాగ్రత్తగా చెప్పిన చోట స్పృశించండి. 2 చెవులు, కుడి చెవి గౌతముడు, ఎడమ చెవి భరద్వాజ. 2 కళ్ళు, కుడి కన్ను విశ్వామిత్ర, ఎడమ కన్ను జమదగ్ని. 2 నాసికా రంధ్రాలు, కుడి నాసికా రంధ్రం వశిష్ఠుడు, ఎడమ నాసికా రంధ్రం కశ్యపుడు. వాక్కు అంటే మన మన నోటి మీద ఇలా టచ్ చేస్తాం, అత్రి ఋషి. వీటిని మన శరీరంలోని 7 ఋషుల ఆశ్రమాలుగా గుర్తిస్తారు. ఈ ప్రాణాల యొక్క ఉద్గమ కేంద్రము మహాప్రాణ సవితా దేవత. మౌనంగా మీరు స్పృశించిన ఆ వాటిని అలా తలుచుకుంటూ ఉండండి.
ఈ లాస్ట్ లో 3 లైన్లు పోస్ట్ చేయమన్నారు, రాసుకుంటా ఉన్నారు. ఎవరైనా చెప్పగలరా? చూసి రాసుకున్నారా? చెప్తే మేము రిపీట్ చేసుకుంటాం. సరే, ఓకే. ఈసారి మీరు జాగ్రత్తగా రాసుకోండి. మీరే చెప్పాలి. ప్రతిసారి నేనే చెప్తే బోర్ కొట్టట్లా మీకు? ఓకే, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మీరు సప్తఋషుల గురించి తెలుసుకున్నారు, సప్తఋషుల యొక్క భార్యల గురించి తెలుసుకున్నారు. చాలా విషయాలు మనకి తెలిసినవి. వాళ్ళ గురించి ఎన్నో రకరకాలైన కథలు, స్టోరీలు చెప్పుకున్నాం. వాళ్ళే సృష్టి మొదలు నుంచి అవతారాలకి, అవతార పురుషులైన కృష్ణుడికి, రాముడికి కూడా వాళ్ళ దగ్గరుండి నడిపించారు. వాళ్ళే మనకి ఇప్పుడు కూడా నడిపిస్తారు. కాబట్టి వాళ్ళని తలుచుకున్నాము, వాళ్ళ గురించి తెలుసుకున్నాము. మన శరీరంలో వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటి, ఇంకొక ధ్యాన పద్ధతిలో మనకి మస్తిష్కంలో కృష్ణుడు ఉన్నాడు, వెన్నెముకలో అర్జునుడు ఉన్నాడు అని కూడా తెలుసుకున్నాము. కాబట్టి చివరగా మనము ఆ మహాప్రాణ వాక్యాన్ని, మహాప్రాణ వాక్యము మనం తలుచుకుందాము. అందరూ జాగ్రత్తగా రిపీట్ చేసుకోండి. నేను ప్రాణమును చూశాను అంటే నేను చూశానా చూడలేదా అలా ఆలోచించుకోవద్దు. ఈరోజు మీరు అంటే నేను బయటికి అనమని ఎందుకు చెప్తున్నాను అంటే, వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ విల్ బి మేనిఫెస్టెడ్ సమ్డే. మీ సాధన కరెక్ట్ గా ఉంటే మీరు ఏది చెప్తే అది జరుగు తీరుతుంది, జరగాలి. కాబట్టి అందుకనే మనము మంత్రాలు అవన్నీ మనం బయటికి చదువుకోమని చెప్తాం. మాస్టర్ సివివి నమస్కారం అని కానీ, డీప్ అని కానీ, ఈ మంత్రాలు కానీ. నేను మంత్రాలు చేసి 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 నాకు లోపలే మంత్రం జరిగిపోతుందండి అంటే అది జరుగుతోంది. అది ఎప్పుడు జరుగుతుంది? మీరు అనుష్ఠానం చేసేటప్పుడు, లక్షల గాయత్రి మంత్ర జపం చేసేటప్పుడు. సామూహికంగా మనము పైకి చదువుకోండి, పైకి అనండి అంటే అనాల్సిందే, ఇంకా దానికి రిలాక్సేషన్ లేదు. కాబట్టి మీరు రిపీట్ చేసుకోండి. నేను ప్రాణమును చూశాను, సాక్షాత్కరింప చేసుకున్నాను. ఈ ప్రాణము అన్ని ఇంద్రియములను ఆకర్షింప చేస్తుంది. ఇది ఎప్పుడు నష్టమవ్వదు. ఇది నాడుల ద్వారా శరీరమంతా పరిగెడుతూ ఉంటుంది. ముఖము అంటే నోరు, నాసిక ద్వారా ఇది వస్తూ పోతూ ఉంటుంది. ఇది శరీరమందు వాయు రూపములో ఉంటుంది. ఇదే బ్రహ్మాండమందు సూర్యుని రూపంలో ఉంటుంది. ఏం జరుగుతుంది? మన శరీరంలో ఉండే వాయు రూపంలో ఉండే ఆ ప్రాణశక్తి బయట సూర్యుడి యొక్క వెలుతురు ప్రాణశక్తితో కలిసిపోయింది అనుకోండి, ఇంకా మనం ఉండం కదా, మన శరీరం లేనట్టే లెక్క. మన శరీరం అనేది ఒక క్లాత్ అనుకోండి. ఆ క్లాత్ తీసేస్తే ఏముంటుంది? వాయువే ఉంటుంది అంతే. అస్థిపంజరం కూడా తీసేసాం, ఇంకేముంటుంది? వాయువే ఉంటుందిట. ఆ వాయువు ఏమవుతుంది?
సూర్యుడి యొక్క రశ్మిలో కలిసిపోతుంది. ఏదో మరణం గురించి మాట్లాడద్దు. మన సాధనలో ఒక లెవెల్లో అవధూత తత్వం అంటే అది. అవధూత తత్వంలో వాళ్ళకి శరీరం మీద ధ్యాస ఉండదు. షర్ట్ వేసుకున్నావా, నిక్కర్ వేసుకున్నావా, చీర కట్టుకున్నావా, బొట్టు పెట్టుకున్నావా ఏముండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ శరీరంలో ఉండే వాయువు బ్రహ్మాండంలో ఉండే సూర్యుడి యొక్క రూపంలో కలిసిపోయింది. అప్పుడు వాళ్ళు ఏంటి, ఇక ఒంటి మీద స్పృహ లేకుండా అలా తిరుగుతుంటారు. మనం అలా తిరగాలని కాదు, మనం అవేర్నెస్ తో ఉండాలి. నాలో ఉన్న వాయువు బ్రహ్మాండంలోని సూర్యుని యొక్క ప్రాణశక్తిలో కలిసిపోయింది మొత్తము. అదే మనం సముద్ర మంథనము అన్నా లేదా సహస్రారంలో ఉండే ఆ వెలుతురులో మనం కలిసిపోయినప్పుడు కూడా మనం ఏమనుకుంటాము, శరీరం లేనట్టే చూసుకుంటాం కదా. అది ఇది. ఓకే. జయ గురుదేవ్.